సేవ్ ట్రీస్, సేవ్ సాయిల్, సేవ్ వాటర్, ఈ అద్భుతమైనటువంటి ఒక నినాదాన్ని ఆయన పిలుపునిచ్చారు. లక్షలాదిగా ఉన్నటువంటి ఆయన కస్టమర్లు ఎవరైతే ఉన్నారో, ఆయన ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి ద్వారా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నారు. ఒకసారి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని సంబంధించి అసలు ఏంటి, దీని యొక్క ప్రధానమైనటువంటి నినాదం ఏంటి అనేది జయరాం ప్రసాద్ గారు మాటలను అడిగి తెలుసుకుందాం. నాకు చాలామంది స్నేహితులు, బంధువులు చాలా సహకరిస్తున్నారు. నేను ప్రతి సంవత్సరం 1,00,000 మొక్కలు నాటుతూ ఉంటాను సొంతంగా. కాబట్టి మీరు ఈరోజు ఈ కార్యక్రమం నా పుట్టినరోజు ఈ ప్రైమ్9 వేదికగా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, ప్రైమ్9 యాజమాన్యం నాతో చాలా సహకరిస్తుంది. వాళ్ళందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞత చెప్తున్నాను. అందరం వ్యాపారం చేస్తాము, ఉద్యోగాలు చేస్తాం, కానీ ప్రకృతిని మర్చిపోయి మనం అతీతంగా మనం డెవలప్ అవుతున్నాం అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ వనభూమి గంగ అంటే సేవ్ ట్రీస్, ఒక పిల్లవాడు ఒక మొక్క నాటితే అతను అన్నీ నేర్చుకుంటాడు. ఇక్కడ వనభూమి గంగ కాన్సెప్ట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు కూడా ముద్రించారు. ఏంటి దీని సారాంశం? అంటే నేను ఈరోజు ఈ ప్రైమ్9 నుంచి నేను కోరుకునేది ఏంటంటే, నేను జన సైనికుడిని, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. అదేవిధంగా నేను మోడీ గారు అంటే నేను చాలా అభిమానిస్తాను. ఎందుకంటే దేశకి నేత ఆయన, ప్రపంచంలోని భారతదేశాన్ని వేరే ఎత్తుకు తీసుకెళ్లారు. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మార్పు కోసం కష్టపడి ఈరోజు ఈ ఒక పెద్ద గొప్ప శక్తిగా మారాడు రాజకీయాలు మార్చుకుంటాకి. ఆయన అభిప్రాయం ఏంటంటే, నా దేశం బాగుండాలి, నా భూమి బాగుండాలి, నా సమాజం బాగుండాలనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఒక పిలుపునిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు, దీనికి వనభూమి గంగ అనే ప్రాజెక్టుకి మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉండి మోడీ గారిని ఒప్పించి ఇది జాతీయ ప్రాజెక్టుగా మనం తీసుకెళ్ళగలిగితే మన దేశం సస్యశ్యామలం అయ్యి ప్రపంచంలో మనుషులందరూ భారతదేశం గురించి చెప్పుకునే విధంగా ఉంటుందనేది నా ఉద్దేశం. ఈరోజు ఏంటంటే కార్పొరేట్ లెవెల్లో సమాజ సేవ జరుగుతున్నాయి తప్పితే ఇలాంటి నాలాంటి కార్యకర్తల ఉండి ఒక వ్యక్తి సమాజ సేవ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుని ఒక పూజ చేసుకున్నాను, కొన్ని యజ్ఞం చేస్తే పుణ్యం వస్తుంది. నేను సమాజంలో సేవ చేయాలంటే, సమాజానికి ఉపయోగపడాలంటే మీరందరూ నాతో కలిసికట్టుగా రావాలి. ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అనుకుంటున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారికి పిలిపిస్తున్నాను ఏమనంటే, ఈ ప్రాజెక్ట్ వనభూమి గంగ అనే ప్రాజెక్ట్కి మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉండి ఈ జన సైనికుడి యొక్క కోరిక పుట్టినరోజు నేను కోరుకుంటున్నాను. మీకు మీ జన సైనికుడిగా, కరుడుగట్టిన జన సైనికుడు, నరనరాల్లో మా పవన్ కళ్యాణ్ గారే ఉంటారు. ఆయన ఎట్లా ఉన్నాడో నేను కూడా అట్లా ఉంటాను. ఆయన భావాలు 99% నాలో ఉన్నాయి. నేనే పవన్ కళ్యాణ్, ఆయనే జయరాం ప్రసాద్ అనమాట. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు నేను కోరుకుంటున్నాను, జన సైనికులు కానీ మనందరం పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించే బాధ్యత మీ మీదే ఉంచుతున్నాను. మీరందరూ ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేర్చి నేను వెళ్ళి అడగలను, ఆయన ఒప్పుకుంటారు. కానీ మనందరం ఈ ప్రాజెక్టును తీసుకుని మన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో మనం అంతా ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మోడీ గారిని ఈ ప్రాజెక్టు ఒప్పించే బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారికి చేయగలరు సమర్థుడు. కాబట్టి ఇది అద్భుతమైనది. ఈ ప్రాజెక్టు మీరందరూ పవన్ కళ్యాణ్ గారితో మీరే మాట్లాడాలి, మీరే పిలుపునివ్వాలి. మనందరం కలిసి పవన్ కళ్యాణ్ గారి వెనక ఈ ప్రాజెక్టుని భారతదేశంలోని గొప్ప ప్రాజెక్టు కింద ఒక చైతన్యమైన ఉద్యమం కింద తీసుకెళ్లాలనేదే నా ఉద్దేశం. ఆల్ ది బెస్ట్ జయరాం ప్రసాద్ గారు. మీకు ప్రైమ్9 న్యూస్ తరపు నుంచి, యాజమాన్యం తరపు నుంచి, వీక్షకులు ప్రేక్షకుల తరపు నుంచి, నా తరపు నుంచి మీకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. సేవ్ ట్రీస్, సేవ్ సాయిల్, సేవ్ వాటర్. జై హింద్. జై